తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ జరగనుంది. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు బృందంలో ఏపీ ప్రభుత్వం నుంచి 2, సిబిఐ నుంచి 2 అధికారులు, ఓ ఫుడ్ సేఫ్టీ స్టాండ్స్ అథారిటీ అధికారి ఉండాలని సూచించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు జరగనుంది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీవారి లడ్డూ వివాదంలో పొలిటికల్ డ్రామాలకి అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పింది. స్వతంత్ర దర్యాప్తు ఏర్పాటుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేయగా, లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే సిట్ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఎలాంటి కాలపరిమితి విధించలేదు. అంతకు ముందు కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా, టీటీడీ తరపున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. వైవి సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. లడ్డూ తయారీలో పందికోవు వినియోగించారని రోహత్గి వాదనలు వినిపించారు. ఇక సిట్ దర్యాప్తులో నిజాలు బయటకొస్తాయన్నారు ఆయన. అయితే పందికోవు వినియోగించారు అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు కావాలని కపిల్ సిబల్ కోరారు. అయితే కేంద్ర ఉన్నతాధికారి నేతృత్వంలో సిట్ దర్యాప్తుకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే స్పెషల్ సిట్ విచారణ ఎలా ఉండబోతోంది అన్న చర్చ మొదలైంది. ఇప్పుడు ఏపీ నుంచి సిట్లో ఎవరు ఉండబోతున్నారు, సిట్ ఏ అంశాలపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది అన్నది ఆసక్తికరంగా మారింది. Independent SIT constituted by the 2 from CBI, 2 from State Police and 1 from Food Safety Authority. And in the during the argument, even SG had said that there is no problem in previous SIT, but it was objected by the other parties as well. So Supreme Court, just to protect the fair and transparency, in the matter, Supreme Court has ordered the independent body. There is no time frame. Supreme Court has said that if there will be anything, we can approach the Supreme Court in this matter. No, there is no pendency in this case. The case has been disposed of, but if there will be anything, we can approach the court. There is no time bound in this matter. There is no head of. There is 2 will be from CBI, 2 will be from State Police, and 1 will be from Food Safety Authority. CBI director will appoint the 2 from CBI, and 2 state will be appoint 2 state person from the state, and 1 obviously it will be monitored by all the 5 members, so they will monitor it and it will be submitted before the central government. Report will be submitted to both, and first it will be submitted to the central government, because central government is the main authority. Then central government will look after it. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై ఏపీలో రాజకీయ వేడి చల్లారలేదు. సుప్రీంకోర్టు దీనిపై విచారణకు స్వతంత్ర స్పెషల్ సిట్ ఏర్పాటుకు ఆదేశించింది. అయితే ఏపీలో అధికార విపక్షాలు తమ వర్షన్లో పొలిటికల్ హీట్ రాజేస్తున్నారు. నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు అంతా.